మీ అసద్భావన చేత మీరు ఈ ప్రపంచము మిమ్మల్ని ఆకర్షించి దానిగా చేసుకుంటున్నారు. అహో, వైకుంఠం మీలోనే ఉన్నది. ఇంద్రియ సుఖాలలో ఆనందమును అన్వేషించవద్దు. సత్యమైన ఆనందం మీ ఆత్మలోనే, మీ స్వస్వరూపమైన పరమాత్మలో ఉన్నది. ఆ ఆత్మానందభూతి పొందండి. మీ ఆత్మను మీరు పట్టుకోండి. అప్పుడు సర్వస్వమును మీరు పట్టుకున్నట్లే. మాయా జీవితంను వదులుకుంటే సత్య జీవితం గడపవచ్చు. ఆత్మానంద నిమగ్నుడైన మానవుడు దేనికి బానిస కాడు. అతడు దేహాభిమాన రహితుడు. అతనికి అగౌరవాలు అర్ధరహితాలు, కీర్తపకీర్తులు మిథ్య. స్వతంత్రత అంటే స్వేచ్ఛ, అంటే నీ సహజ స్థితిలో ఉండడం, నీ దివ్యత్వంలో, నీ బ్రహ్మత్వంలో జీవించడం. శ్రీరామతీర్థ. మీ సద్భావన చేత మీరు ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆకర్షించే దానిగా చేసుకుంటున్నారు. ఓహో, వైకుంఠం మీలోనే ఉన్నది. ఇంద్రియ సుఖాలలో ఆనందం అన్వేషించవద్దు. సత్యమైన ఆనందం మీ ఆత్మలో, మీ స్వస్వరూపమైన పరమాత్మలో ఉన్నది. ఆ ఆత్మానందభూతిని పొందండి. మీ ఆత్మను మీరు పట్టుకోండి. అప్పుడు సర్వస్వం మీరు పట్టుకున్నట్లే. మాయా జీవితం వదులుకుంటే సత్య జీవితంలో గడపవచ్చు. ఆత్మానంద నిమగ్నుడైన మానవుడు దేనికి బానిసగాడు. అతడు దేహాభిమాన రైతుడు. అతనికి గౌరవాలు అర్ధరహితాలు, కీర్తి అపకీర్తులు మిథ్య. స్వతంత్రత అంటే స్వేచ్ఛ, మీ సహజ స్థితిలో ఉండడం, అంటే అది నీ సహజ స్థితిలో ఉండడం, నీ దివ్యత్వంలో, నీ బ్రహ్మత్వంలో జీవించడమే స్వేచ్ఛ.